హాయ్, వెల్కమ్ టు వికెట్ టాక్స్. 2-3 రోజుల నుంచి టీడీపీ పార్టీ మీద ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు న్యూస్ ఛానల్లో కూడా ఒక ఐటెం వేశారు. అలాగే ప్రింట్ మీడియాలో పేపర్లో కూడా టీడీపీ పార్టీ భవిష్యత్తు అంటే 4.5 సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీ భవిష్యత్తు ఏమిటనేది ఆయన ఈరోజే చెప్పేశాడు. ఈ చెప్తున్న క్రమంలో కులం తప్ప వేరేదేం కనిపించలే. అంటే కులాన్ని వెంటేసుకుంటా రావటం తప్ప కులాన్ని అంటే టీడీపీ పార్టీకి అండగా ఉండేది కమ్మ పార్టీ, లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వాటి మీద ఇప్పుడు ఎందుకు కక్ష తెచ్చుకోవట్లేదు, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే అడుగుతున్నాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే చంద్రబాబు గారు చచ్చిపోతే లోకేష్కి టీడీపీలో అంత క్యాపబిలిటీ ఉందా లేదా, యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పి డైరెక్ట్గానే అనేసాడు. అసలు 4 సంవత్సరాల తర్వాత విషయం ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? లేదు ఇప్పుడు అంటే లోకేష్ని ఇప్పుడే సీఎంగా ప్రకటించాలి, ఇప్పుడే సీఎంగా ఇది చేయాలని చెప్పేసి హింట్ ఇస్తున్నాడా? చంద్రబాబు గారు మీరు ముసలివాడు అయిపోయారు కాబట్టి మీరు పార్టీని వదిలేసి లోకేష్ని సీఎం చేస్తే పార్టీ ఇప్పుడే మీరు ఉండగానే పార్టీలో పెద్దలందరూ మాట వింటారు అని రకరకాలుగా అద్దాలు వచ్చేలా చెప్పుకుంటూ పోతున్నాడు. సరే బాగానే ఉంది. టీడీపీ పార్టీలో చంద్రబాబు తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే లోకేష్ గారే కనపడుతున్నాడు. ఆయన ఫస్ట్ టైం గెలిచాడు, ఫస్ట్ టైం గెలిచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి అయ్యాడు. ఆయన పని ఏదో చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడా కూడా గతంలో మంత్రి అయినప్పుడు ఈ మాటలు కానీ లేకపోతే చేసే పనులు కానీ పొంతన లేకుండా సంబంధం లేకుండా కాకుండా ఇప్పుడు కొంచెం ఆచితూచి కొంచెం చాలా పద్ధతిగానే వెళ్తున్నాడు ఆయన. సరే ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, కార్యకర్తలకి పార్టీ పరంగా కేసులు పెట్టి లేకపోతే వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. అది అందరికీ తెలిసిన విషయమే, కామన్. అది ఏ పార్టీ అధికారులు ఉంటే ప్రతిపక్ష పార్టీలని ఆ రకంగా జరుగుతాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా అదే చేస్తుంది. కానీ ఈ రాధాకృష్ణ ఒక్కడే కాదు, ఈయనకంటే ముందు కొన్ని టీడీపీ పార్టీని సపోర్ట్ చేసే ఈ న్యూస్ ఛానల్స్ కానీ, మీడియా ఛానల్స్ కానీ, అంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ అసలు ఏంటి చంద్రబాబు పరిస్థితి, ఆయన ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడు, జగన్ని అసలు నోరు మూపించకపోతే కనుక భవిష్యత్తులో టీడీపీ పార్టీ మళ్ళీ అంతమయ్యే పరిస్థితి ఉంటుంది, జగన్ సీఎం అయ్యే పరిస్థితి ఉంటుంది, అసలు జగన్ ఎందుకు వదిలేశాడు, లేకపోతే కొడాలి నాని వల్లభనేని వంశీని ఇట్లా వదిలేయటమేనా అని రెచ్చగొట్టే విధంగా చాలా వీడియోస్ చేస్తున్నారు. చూసే ఉంటారు మీరంతా. అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదా? సరే, జగన్మోహన్ రెడ్డి అని ఆయన అధికార దుర్వినియోగం చేసి ఇబ్బంది పెట్టాడు కాబట్టే కదా 150 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ 11 పడిపోయింది. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి కూడా మెజారిటీ తగ్గింది. 40,000 మెజారిటీ, గతంతో చూసుకుంటే 40,000 మెజారిటీ తగ్గింది. ఇప్పుడు అంత వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా లెక్కలేనితనంతో నన్ను చూసే ఓటేస్తారని ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూసారా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చతికిలు పడిపోలేదు. ఇప్పుడు ఈయన ఒక సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఆషామాషి ఏం కాదు కదా, ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు, అలాగే ఆయన సీఎంగా కూడా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు అయితే సీఎంగా ఉన్నారో అన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయనకి తెలీదా? ఆయన అన్నాడు కదా, నా పరిపాలన విధానం జగన్మోహన్ రెడ్డిలా కాదు, సఖీ కుంభకోణమే ఒక లడ్డూ లాంటి అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డిని లోపలేయాలంటే, కానీ నేను ఆ పని చేయను. అంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఉండాలి, వాడికి ఇచ్చే హోదా, అంటే ఎదుటివాడు ఎదవ పనులు చేస్తే మేమెందుకు చేయాలని చెప్పి చెప్పకనే చెప్పాడు చంద్రబాబు గారు. కానీ కావాలని వీళ్ళకి ఆరాటం ఆగట్లా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన చెప్పినట్లు చంద్రబాబు గారి తర్వాత టీడీపీ పార్టీలో నెంబర్ 2 లోకేష్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పాలిటిక్స్లో లోకేష్కి అంత అంటే ఒక స్టేట్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ, అంత ఆలోచన, లేకపోతే అంత అనుభవం, లేకపోతే వాటి మీద అవగాహన, శాఖల మీద అవగాహన ఉంది అని అంటే ఎవడన్నా నమ్ముతాడా? నమ్మరు. అతను నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవి
మంత్రి అయ్యి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నేను 14 రోజులు ప్రజలతో ఉంటాను, మిగతా రోజులు అధికారులతో పాటు సమీక్షల్లో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పాడు. లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజల్లోకి కానీ ప్రజల మీద అంటే లేకపోతే కొన్ని సమస్యల మీద కొన్ని విషయాల మీద స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు, స్ట్రైట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో తర్వాత సంగతి. కానీ నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తాను, ఇది చేసి తీరుతానని అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. లోకేష్ని పవన్ కళ్యాణ్ని లేకపోతే కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో పవన్ కళ్యాణే లోకేష్ కంటే ముందు ఉంటాడు సీఎం రేస్లో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నట్లు 2029కి పుంజుకుంటే సెకండ్ ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అనేది అది ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అది ఆ టఫ్ ఫైట్ ఉంటుంది. అప్పుడు దాకా ఇప్పుడే ఈ లోకేష్కి అనుభవం రావాలి, ఇవన్నీ తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్ ముందు బాగా గట్టిగా అరుస్తా చాలా ఫోర్స్గా సభల్లో కానీ మీటింగుల్లో కానీ బాగా ఇదిగా చెప్పేవాడు. ఈ రోజున ఆ పద్ధతి మారింది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏ విషయాన్ని ఎలాగంటే అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ కుదరవు. అది గ్రహించి ఆయన కక్ష సాధింపు కూడా ఏం చేయట్లేదు ఎవరి మీద. టీడీపీ వాళ్ళే ఆడిని బొక్కలు వేయాలి, ఈయన బొక్కలు వేయాలి, ఈడి మీద కేసులు పెట్టాలి, ఆడి మీద కేసులు పెట్టాలని చెప్పి ఈ పని మీద ఉంది. కానీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఏం చేయాలి, మనం ఏం చేయగలం, ఎంతవరకు చేయగలచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు సామాన్యుల దగ్గరికి అనే విషయంలో మాత్రం ఆయన స్పెసిఫిక్గా అయితే క్లియర్గా కనపడుతుంది. 6 నెలల్లో అది క్లియర్గా జరుగుతుంది. ముందు ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇంకా నేర్చుకుంటారు ఆయన కూడా. మొదటిసారి కదా ఈ అధికారులతో కలిసి పనిచేయటం, ఈ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి, అధికారులు బయట ఎలా ఉంటారు, వర్క్ టైంలో ఎలా ఉంటారు, ప్రజలు ఎలా తీసుకుంటారు, నాయకులు చెప్పేవి అనేది ఇప్పుడే చూస్తున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా లోకేష్ ఇంకా గతంలో 14-19 టైంలో క్యాబినెట్లో ఉన్నాడు మంత్రిగా. ఈయన ఫస్ట్ టైం. లోకేష్ ఎందుకు అనుకోవాలి, చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసే కూటమి ఉంటున్నారు కదా. ఒకవేళ చంద్రబాబు గారు ఏబిఎన్ రాధాకృష్ణ అంటున్నట్టు ఏదైనా అస్వస్థతకు గురయ్యి మంచం ఎక్కితే అది హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడు నెక్స్ట్. లోకేష్ని ఎందుకు అనాలి అంటే కులం. వీళ్ళు కూటమి ధర్మం పవన్ కళ్యాణే పాటించాలి. కానీ అంటే పవన్ కళ్యాణ్ కాపులు పాటించాలి, కానీ టీడీపీ వాళ్ళు కమ్మలు మాత్రం పాటించరు. ఇది అంటారు సరే, మీరు జెండా కూలీలుగానే ఉండాలని చెప్పేసి. అంటే జనసేన నాయకుల్ని టీడీపీ కూటమితో ఉంటే కనుక ఇంకా వాళ్ళని అలాగే చూడాలనేమో, అంటే ఆ నాయకులు కూడా అదే మాట చెప్పిస్తున్నారేమో. చూద్దాం. ఏబిఎన్ రాధాకృష్ణ అంటున్నట్లు ఈ 5 ఏళ్ళు లోపే చంద్రబాబు గారు మంచం ఎక్కుతారా, మంచం ఎక్కితే లోకేష్ సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అనేది కాలమే చెప్తుంది దానికి సమాధానం. ఈలోపు వైసీపీ పార్టీని తొక్కేయాలా, చంపేయాలా అసలు అవసరం లేదు. మీరు ఏ తప్పులు చేయకుండా ఉంటే, మీరు తప్పు చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే వైసీపీ పార్టీ అలాగే ఉంటుంది. మీరు మంచోళ్ళు, వాళ్ళు అవసరం లేదురా బాబు అని జనాలు మీకే ఓటేస్తారు మళ్ళీ కూడా. అలా కాకుండా గతంలో వైసీపీ పార్టీ ఏదైతే తప్పులు చేసి ఇవాళ మూలన కూర్చుందో ఆ పని మీరు చేశారంటే మీరు అసలు మూలన కూడా కాదు, ఈసారి బయటే కూర్చోవాల్సి వచ్చిందేమో. అది గమనించుకొని ఈ కులాన్ని ఎత్తుకునే పనులు, కుల కక్ష సాధింపులు కాకుండా ప్రజలకు ఏం కావాలో నిదానంగా చేయండి. ఏం చేసినా కానీ 5 ఏళ్ళే ఎవడ చేసినా. ఈ 5 ఏళ్లలో ఎంత దగ్గర అవ్వగలిగితే మరో 5 ఏళ్ళకి ఛాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బాయ్.